హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ త్రివేణిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను టిఫిన్ వేసి ఇడ్లీ చేసేసాను. ఇడ్లీ తినేసాను, పిల్లలకు పెట్టేశాను. పెద్ద బాబుని కూడా స్కూల్కి పంపించేసి వచ్చాను. ఇంకా వంట ప్రిపేర్ చేస్తున్నాను, బాక్స్ ఇవ్వాలి కదా వాళ్ళకి. నేనైతే ఈరోజు చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి. మీరు టిఫిన్ చేశారా? ఏం కర్రీ చేశారు? స్పెషల్ ఏంటి? మీకు చిక్కుడుకాయ కర్రీ అంటే ఇష్టమేనా? ఇదిగోండి ఈ చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు కూర వండుతున్నాను నేను. మీరేం స్పెషల్ చేశారు? ఓకేనా, వంట చేస్తూ మాట్లాడుకుందాం అండి. ఓకేనా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజ అయిందండి. పూజ చేసేసారా? నాది అయిపోయిందండి. ఇవాళ సాంబశివుడికి పూజ. మీరు చేశారా లేదా? ఏం టిఫిన్ తిన్నారు? ఏంటి స్పెషల్ ఈరోజు మీ ఇంట్లో? టిఫిన్ స్పెషల్ ఏంటి? లంచ్ స్పెషల్ ఏంటి? చిక్కుడుకాయ కర్రీ మీకు ఇష్టమేనండి? ఇష్టమైతే నాకు కామెంట్ చేయండి. మనం మా సాంబశివుడిది ఒక చిన్న 2-3 లైన్స్. నాన్న ఏంటి ఆ సౌండ్ నాన్న? ఒక చిన్న సాంగ్ అనేది పాడదాం అనుకుంటున్నాను. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాకై బిల్వపత్రైచ్చ అచ్చిత్రై కోమలై శుభై శివపూజం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. ఏదో జస్ట్ అలా ట్రై చేశానండి, నవ్వుకోకండి నా పాట విని, ఓకేనా? చాక్తో కంటే నేను కొడవలతోనే ఈజీగా కట్ చేసుకుంటానండి. అదేంటో లేట్గా కట్ అవుతుంది, లేట్ అవుతుంది నాకు. ఇలా కొడవలతో పెట్టి కట్ చేసుకుంటేనే చాలా స్పీడ్గా నేను కట్ చేసేసుకుంటాను. ఇంతకుముందు కత్తిపీటలు అంటాం కదా, అవి యూజ్ చేసేదాన్ని. అవి ఇల్లు మారినప్పుడు ఎక్కడో మిస్ అయింది. ఇంకా అందుకని చెప్పి ఊరు నుంచి ఇదే తెచ్చుకున్నాను. దీంతోనే ఎక్కువగా కట్ చేస్తాను నేను. వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసాను, ప్యాన్ పెట్టేసి ఆయిల్ కూడా వేసేసాను, రైస్ కూడా పెట్టేశానండి. బాబుకు బాక్స్ ఇవ్వాలి. ఏంటన్నా పగిలిపోయేది నాన్న, తీమాకు దేవాంశ్. ఇంతేనండి, చిన్నపిల్లలు ఉంటే ఈ వీడియోస్ తీయడం కష్టమే, షార్ట్స్ తీయడం కష్టమే. వాళ్ళని చూసుకుంటూ ఒకవైపు ఇది చేసుకుంటూ కొంచెం ఏదో కష్టపడుతున్నామండి. మీరందరూ సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్, సాల్ట్, పసుపు వేసేసి మూత పెట్టేస్తున్నానండి. ఒకసారి కలిపేసి, నా పనిలో నేనుంటే మా అబ్బాయి పనిలో మా అబ్బాయి అన్నాడు. గ్రైండర్ది అది తీసుకుని ఆడుకుంటూ ఉంటాడు. ఆ సైకిల్స్ చూడండి ఎలా పడేస్తాడు, ఇల్లు చూడు ఎలా చేసేస్తాడు. దేవాన్ష్ హాయ్ చెప్పు. హాయ్. వాషింగ్ మిషన్ వేసేద్దామని ఈలోపు వాషింగ్ మిషన్ బట్టల పని కూడా అయిపోతుంది కదండి. బట్టలు వేసేసి అవి ఆరేసేసి బాబుకి బాక్స్ తీసుకెళ్ళిపోతాను. ఆడుకో, నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకో. స్కూల్కి వెళ్ళిన దాకే నీ ఆటలు ఆడు. నిన్న వేసిన వాషింగ్ మిషన్లో బట్టలు అండి పైన వేసేసానా. నిన్న సండే రోజు, సండే వస్తే చాలా అస్సలు పని అవ్వదు. టిఫిన్లు, లంచ్లు, తర్వాత నిన్నేమో బయటకు వెళ్ళాము సినిమాకి. సంక్రాంతికి వస్తున్నాం మూవీకి. సంక్రాంతి అయిపోయిన తర్వాత నిన్న వెళ్ళాం మేము బయటికి. నిన్న ఫస్ట్ షోకి వెళ్ళాం. రాత్రి వచ్చేసరికి 10 అయిపోయింది. అప్పుడేం తీసుకొస్తాం బట్టలు, చల్లబడిపోతాయి, చలికాలం కదా. అది తెచ్చిన బట్టలు కూడా చల్లగా మడతేయడం వెళ్తుందని చెప్పి డాబా మీద వదిలేసాం. ఇప్పుడు ఎండకి ఎండిపోతాయి కదా, ఇవి తీసేసి ఇప్పుడు మనం వాష్ చేస్తున్న బట్టలు పైన వేసేద్దామని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చి మడత. ఇంకా ఈ యూట్యూబ్ పిచ్చిలో పడి బట్టలు కూడా తీసుకోవాలి నువ్వు పైనుంచి అంటే, ఏం బట్టలు వేసుకోవడానికి లేవాయండి, చాలా ఉన్నాయిలే బావా, ఈ వీడియో అయిపోయినాయి బావా, ఈ షార్ట్ అయిపో నువ్వు, లేకపోతే ఈ లైవ్ అయిపోయి తీసుకొస్తానని చెప్తే ఇంక అంతే సంగతి, మర్చిపోతాను. ఏ రోజు పని అసలు ఆ రోజు చెయ్యాలండి, లేకపోతే కష్టం. పని ఎక్కువ అయిపోయింది మనకే. గుర్తుపెట్టుకుని నేను అసలు రోజు బట్టలు తీసుకొచ్చేదాన్ని, నిన్న మర్చిపోయాను. అంతా యూట్యూబ్ మహిమ కదా. నేనైతే అంటే ముందు ఉడకబెడతారు కదా వీటిని, అలా ఉడకబెట్టకుండా డైరెక్ట్గానే తాలింపు పెట్టేశాను. మళ్ళీ ఉడకబెట్టి ఇలా ఎందుకు, లేతగానే ఉన్నాయి కాయలు, అందుకని చెప్పి ఉడకబెట్టకుండా డైరెక్ట్గా తాలింపు పెట్టేశాను. ఉడకబెట్టైనా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కోకోనట్ పౌడర్, కొబ్బరి తురుము అనేది కొంచెం వేస్తున్నానండి. బాగుంటుంది టేస్ట్ కూడా, ఒకసారి మీరు ట్రై చేయండి. వేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచండి. దీంట్లో కొంచెం కారం యాడ్ చేసేసుకుందాం.
కారం యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసేద్దాము. వాషింగ్ మిషన్ పిలుస్తుంది నన్ను, నీ కర్రీస్ దగ్గరే ఉంటావా, నువ్వు బట్టలు ఏమన్నా ఆరేస్తావా, ఆరేవా, ఎంతసేపు ఉండాలి నీ కోసం అంటుంది మన వాషింగ్ మిషన్. వస్తున్నానే బాబు వాషింగ్ మిషన్, నీ దగ్గర కూడా వస్తున్నాను, నీ కర్రీ అయిపోతే నీ దగ్గరికి వచ్చేసి బట్టలన్నీ ఆరేస్తాను అని చెప్తున్నా. వినిపించుకోవట్లేదు, రా రా అని పిలుస్తుంది, ఓ సౌండ్ చేస్తుంది. కొంచెం కారం కూడా తక్కువే వేసాను పిల్లలకు కదా, సరిపోతుందిలే, మరీ అంత మంట వేయను, మరీ అంత తగ్గించాను, సరిపోతుంది వేసాను. ఒకసారి ఉప్పు టేస్ట్ వేసుకుని సరిపోలేదో చూసుకుని వేసేసుకుందాం. ఆరేస్తే నాకు ఒక పని అయిపోయిందండి. మళ్ళీ రేపు కలుద్దాం, ఈ లోపు నన్ను పిలవకండి సరేనా. మన కర్రీ కూడా రెడీ అండి, ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఎంతో టేస్ట్ చేయండి, చిక్కుడుకాయ ఫ్రై రెడీ అండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అసలు పొద్దునైనా బాక్స్ ఇచ్చేద్దాం అనుకుంటాను, కాకపోతే ఏమో మధ్యాహ్నం కదా తినేది, అప్పుడు వండి తీసుకెళ్దాంలే అని చెప్పి పొద్దునపూట బాక్స్ పెట్టను. అందరూ పొద్దునపూట బాక్స్ తెచ్చేసుకుంటారు, మమ్మీ పొద్దున్నే పెట్టు అంటాడు దేవాంశు, హరీష్. కానీ నాకే ఏమో అలా పెట్టాలనిపించింది. కానీ రేపు స్కూల్ చేంజ్ అయ్యాక పొద్దున్నే 7:30కి వెళ్ళిపోతారుగా, అప్పుడు పెట్టాలి కదా ఎట్లాగో అని చెప్పి ఇప్పుడు 11:30 ఆ టైంకి నేను బాక్స్ తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తానండి. వీడు చూడండి, వీడియో వేషాలు చూడండి. అమ్మో కాల్ చేస్తారు, కాల్ చేయ మాకు మన సబ్స్క్రైబర్ అందరూ కాల్ చేయ మాకు హాయ్ చెప్పు. హాయ్ అండి, లైక్ చేయండి మా మమ్మీకి. అయిపోయిందండి, బాక్స్ తీసుకెళ్తున్నాను హరీష్కి. లేట్ అయిపోయింది, 12 అయిపోయింది ఈరోజు. ఓకేనా, హరీష్ వాళ్ళ స్కూల్ కుదిరితే హరీష్ వాళ్ళ స్కూల్ కూడా నేను వీడియో తీస్తాను, కుదిరితే పెడతాను, లేతలేదు. బాయ్. హరీష్ వాళ్ళ స్కూల్ దగ్గరికి వచ్చేసానండి, స్ప్రింగ్స్ హై స్కూల్ అండి. తను దేవాంశ్ బాక్స్ నేనే ఇస్తానని చెప్పి వాడికి ఇచ్చేసాను. లోపలికి వద్దులేమ్మా అని అన్నారు, అందుకే ఆ బయట నుంచి కొంచెం తీసానండి. ఇదే హరీష్ వాళ్ళ స్కూల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్ అండి.